నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. కేంద్రం కీలక ప్రకటన. లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు వెంటనే ఇలా చేయాలండి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డును తెచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఈ కార్డు ఉన్నవారు 5 లక్షల రూపాయలు ప్రయోజనం పొందగలరు. ఇందుకోసం ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మొబైల్ నంబర్, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఈ కార్డు ద్వారా 5 లక్షల ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రాసెస్ తెలుసుకుందాం. ఆయుష్మాన్ కార్డు ఎందుకు? ఆయుష్మాన్ కార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా తెచ్చింది. ఈ పథకాన్ని ఇప్పుడు జన్ ఆరోగ్య యోజన పేరుతో కూడా పిలుస్తున్నారు. ఈ స్కీమ్ కింద కార్డు కలిగిన వారికి ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ పొందగలరు. ఈ స్కీమ్ కింద గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ ఉచిత వైద్యం లభిస్తుంది. అలాగే ఈ కార్డు కింద చాలా వ్యాధులు నయం చేయించుకునే వీలు ఉంది. పేదవారికి ఉచిత వైద్యం సదుపాయాలు అందించడమే ఈ కార్డు ఉద్దేశ్యం. ఎవరు అర్హులు? ఆయుష్మాన్ కార్డు పొందాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం లబ్ధిదారు ఆర్థికంగా పేదవారే ఉండాలి. పేదరిక రేఖ బీపీఎల్కు దిగువ ఉండేవారే ఉండాలి. అలాంటి వారు ఆన్లైన్లో ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆయుష్మాన్ కార్డు 2023 కోసం ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ www.pmjay.gov.in వెళ్ళాలి. అక్కడ పైన టాప్ మెనూలో ఈఎంఐ ఎలిజిబుల్ అనే ఆప్షన్కి క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఆయుష్మాన్ భారత్ అకౌంట్లో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు లేదా పిఎంజేఏవై కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు స్క్రీన్పై కనిపించే డౌన్లోడ్ కార్డ్ ఆప్షన్కి క్లిక్ చేయాలి. మీకు ఆయుష్మాన్ కార్డు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని ప్రింట్ తీసుకునే మంచిదే. తద్వారా మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ కార్డు చూపించి ఉచిత వైద్యం పొందవచ్చు. ఈ ప్రక్రియలో మీరు ఆయుష్మాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోకపోతే అప్పుడు మీకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లో లేదా కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీన్ని పొందవచ్చు.